పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో సుదీర్ఘకాలం తర్వాత మైదానంలోకి దిగిన ఈ స్టార్ క్రికెటర్లు పెర్త్ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు. అభిమానుల అందరి దృష్టి వారిపైనే ఉండగా వారి ఆశలను మరోసారి నిరాశపరిచారు. తమ భవిష్యత్తును నిర్ణయించే సిరీస్లో గొప్ప ప్రదర్శనతో కనబరచకపోవడంతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ 8 పరుగులకే అవుట్ అయ్యాడు. కేవలం 14 బంతులు ఆడి రోహిత్ వెనుతిరిగాడు. కెప్టెన్సీ భారం లేని ప్రస్తుత సమయంలో దూకుడుగా ఆడి టీమిండియాకు అదిరే ఆరంభాన్ని ఇస్తాడని అందరూ ఆశించారు. అయితే రోహిత్ ఇలా తీవ్రంగా నిరాశపరచడం అభిమానులను నిరుత్సాహపరిచింది. ఇక మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆట మరీ దారుణం. చాలా కాలం తర్వాత మైదానంలో అడుగుపెట్టిన విరాట్ అగ్రెసివ్గా ఆడుతారని కోహ్లీ ఫ్యాన్స్ ఆశపడ్డారు. 8 బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరగడంతో అంతా షాక్ అయ్యారు. మరోసారి తన బలహీనతను చాటుకుని మిచెల్ స్టార్క్ బౌలింగ్ ఆఫ్ సైడ్ బంతిని కదిలించి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఈ వన్డే సిరీస్ రోహిత్, కోహ్లీలకు ఎంతో కీలకమైన విషయం వారికి కూడా తెలుసు. ఎందుకంటే టెస్టులు, టీ20లకు బీట్కోలు పలికిన వీరు కేవలం వన్డే ఫార్మేట్లోనే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచ కప్లో ఆడాలన్న వీరి ఆశలు సజీవంగా నిలవాలంటే నిలకడగా రాణించాలి. సుదీర్ఘకాలం అనంతరం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న వీరు తమ ఫామ్ను గొప్పగా కొనసాగించాలి. అయితే ఇలా ఆరంభంలోనే పేలవ ప్రదర్శన చేయడంతో వీరి వన్డే భవిష్యత్తుపై ఈ అంశం ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.